రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అనంతపురం జిల్లా తాడిపర్తిలో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ జెండాలు తొలగించిన నేపథ్యంలో వివాదాస్పదాలకి దారితీసినట్లుగా తెలుస్తుంది. సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా సిబి రోడ్డులో విద్యుత్ స్తంభాలకు జెండాలు కట్టడంతో నూతన సమస్యను పురస్కరించుకొని అదే స్తంభాలకు విద్యుత్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది లైట్లు అమర్చే పనిలో ఉన్నారు. అయితే వైసీపీ జెండాలు తొలగిస్తున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని మున్సిపల్ సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే అధికార నాయకులపైన జేసీ సీరియస్ అయ్యారు. జెండాలు తొలగిస్తే పోలీసులు అడ్డుకోవడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గురు, అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ప్రతిసారి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి తర్వాత ఎమ్మెల్యే కేతిరెడ్డి కి మధ్య గొడవలు జరుగుతుంటాయి. అదే క్రమంలోని తాడిపత్రి పట్టణంలో గత నెలలో ఏదైతే వైకాపా భారీగా నిర్వహించిందో సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా విద్యుత్ స్తంభాలకి ఆ పార్టీ జెండాలు కట్టడం జరిగింది. అయితే ఇక్కడ తాడిపత్రి పట్టణంలో మొదటి నుంచి కూడా మున్సిపల్ అధికారులు చేస్తున్న ప్రయత్నం ఏమంటే ఏదైనా సరే ఏ పార్టీ అయినా కానీ జెండాలు కట్టుకోవాలి, ఏదైనా కార్యక్రమాలంటే ఒక 24 గంటల తర్వాత దాన్ని తొలగించాలి. అయితే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ జెండాలను తొలగించలేరు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి కార్మికులతో కలిసి ఒక మంచి ప్రయత్నం చేశారు. ఈ జనవరి 1 వస్తుంది కాబట్టి సుందరీకరణ చేసే ప్రయత్నంలో పట్టణానికి ఏదైతే విద్యుత్ స్తంభాలు ఉన్నాయో అక్కడ విద్యుత్ లైట్లు అమర్చే ప్రయత్నం మున్సిపల్ విద్యుత్ సిబ్బంది చేస్తున్నారు. ఆ చేసే క్రమంలో ఏమవుతుందంటే ఆ జెండాలు అడ్డుగా ఉన్నాయనేసి వైసీపీ జెండాలని ఆ కార్మికులు తొలగిస్తుండగా కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళని వచ్చి బెదిరించారు, మా పార్టీ జెండాలను తీస్తారా అని. ఈ విషయాన్ని వెంటనే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తన అనుచరులతో అక్కడికి చేరుకొనేసి లేదు మీరు తీసేయండి, నేను చూసుకుంటాను ఏదైనా జరిగితే అన్నట్టు హామీ ఇవ్వడంతో విద్యుత్ కార్మికులు జెండాలు తీసేసి ఆ ప్రదేశంలో విద్యుత్ లైట్లు అమర్చుతున్నారు. అయితే వెంటనే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అంటే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాల్ చేసి చెప్పారన్నట్టు ఒక వాదన కూడా ఉంది పోలీసు వారికి. పోలీసులు అక్కడ చేరుకొనేసి జేసీతో గొడవ పడ్డారు. మీరు పార్టీ జెండాలు తీయడానికి వీలు లేదు, అది ఉండాల్సిందే అని చెప్పారు. దాంతో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అదే స్థాయిలో వాళ్ళ మీద మండిపడ్డారు. అంటే మీకు వైసీపీ పార్టీ జెండా ముఖ్యమా, విద్యుత్ లైట్ ముఖ్యమా, మీరు చేస్తున్న మంచి పని ఎందుకు కట్టుకుంటున్నారు, అసలు మీరెందుకు దీంట్లో కలుగు చేసుకుంటున్నారు అని చెప్పడం జరిగింది. ఇది కొద్దిగా చిలికి కొద్దిగా పెద్దగా అవుతున్నప్పుడు ఏదైతే ట్రైనింగ్ డిఎస్పీ హేమంత్ కుమార్ ఉన్నారు అక్కడికి చేరుకున్న తర్వాత ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డితో మాట్లాడారు. మాకు ఒక 2 days టైం ఇవ్వండి, మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడిన తర్వాత ఆ జెండాలు మేము తీపిచ్చిన తర్వాత మీరు విద్యుత్ లైట్లు అక్కడ ఫిక్స్ చేసుకోవాల్సి చెప్పడం జరిగింది. దీంతో ఈ సమస్య అనేది, ఈ గొడవ అనేది సద్దుమణిగింది. కరెక్ట్, థ్యాంక్ యూ సూర్య.